నేను భయపడ నేను భయపడతారా? అరే అయిపోయింది. ఒక మనిషి మొత్తుకున్నట్టే మొత్తుకుంటుంది, అది అందుకే భయం అవుతుంది నాకు. ఏమర్థమైందంటే టైం కూడా మనకు అనుకూలంగా రాదు గైస్, మనం చేసుకోవాలి. ఈవెన్ 0.1% కూడా రాదు. ఏదైనా మనం ఇన్పుట్ ఇస్తేనే అవుట్పుట్ వస్తుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో గైస్, నేను మార్నింగ్ వచ్చిన ఇక్కడ హాస్పిటల్ దగ్గర మమ్మీ అండ్ అక్క దగ్గర. సో ఈరోజు డిశ్చార్జ్ గైస్, అక్కని డిబార్జ్ చేస్తారు హాస్పిటల్ నుండి. సో ఇంటికి తీసుకెళ్ళాలిగా, అట్లానే పొద్దుగాలనే వచ్చేసిన. నేను హాస్పిటల్ దగ్గరనే ఉన్నా. ఇగో ప్రశాంతి. సో ఫస్ట్ అయితే ఇంటికాడ ఈరోజు స్లాబ్ అయి అట్టలు కొడుతున్నంట గాయస్. అట్టలు మనసు డబ్బల్, దానికోసం కొన్ని కట్టెలు కావాలంట, అవి తీసుకెళ్ళాలి. సో అందుకని మార్నింగ్ పొద్దుగానే వచ్చేసిన. సో ఇప్పుడు టిఫిన్ ఇచ్చేద్దాం. టిఫిన్ ఇచ్చేసి మమ్మీని తీసుకెళ్ళి కట్టెలు తీసుకొని ఇంటికాడేసి మళ్ళీ వచ్చి అక్క వాళ్ళని మమ్మీ వాళ్ళని తీసుకెళ్దాం. సో ఫస్ట్ అయితే టిఫిన్ ఇచ్చేద్దాం కదా, వెళ్దాం. ఇక జస్ట్ ఇప్పుడే వచ్చిన హాస్పిటల్కి వచ్చిన గైస్. అందరు డిశ్చార్జ్ చేస్తారు, ఎవరు లేరు ఇక్కడ. ఇగో అది ఖాళీ, ఇది ఖాళీ, ఇది అక్కది. అందుకే 3 బెడ్లు మావే అయిపోయినాయి. దీంట్లో వండుకోవడం, దీంట్లో సామాన్లు పెట్టడం, తీయొద్దనుకుంటా ఐ థింక్ హాస్పిటల్లో వచ్చి. కానీ ఇటు కదా లాగిగా మన లాగి మిల్క్ వేడి చేసేది గైస్. మిల్క్ అని కాదు, అన్నీ వేడి చేయొచ్చు. వాటర్, ఎగ్స్ గైస్. ఈ స్టెప్స్ భలే ఉంది గైస్. ఇగో మమ్మీ ఎమర్జెన్సీలో ఒకవేళ లిఫ్ట్ పని చేయకపోతే ఇట్లా నుండి పేషెంట్లను తీసుకెళ్ళచ్చు. సో ఇట్లా కట్టెలు తీసుకోవడానికి వెళ్తున్నాం. మమ్మీ అండ్ నేను. అక్కడ వస్తే అన్న వస్తాడు. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం అక్కని తీసుకొని హాస్పిటల్ నుండి గాయస్. సో వర్షం గాయస్ విపరీతంగా అంటే విపరీతంగా మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చిన. ఇవాళ అన్నికి భయపడుతుంది. లోపల ఒక బర్డ్ గాయస్. ఇది అగో ఇగో అది లోపల ఇరికిపోయింది గాయస్. తీద్దాంపా. అరే నేను ఇరికిపోతున్నా గైస్ ఇరా. అరే అరే కూల్ బడ్. నేను భయపడతారా? అరే ఇచ్చమ్మ. ఈ బళ్ళారే నిజంగా భయం అవుతుంది గైస్. రిలాక్స్. ఈ బళ్ళారి రే. ఉర్జు అటైనా పంపిద్దాం గాయస్, అటు పంపిద్దాం. చలో పోతుంది కాదు నిజంగా గాయస్. నాకు భయం అవుతుంది. ఇగో ఇగో
ఇగో గైస్, ఏం పక్షి ఇది, ఏం బర్డ్? భయమవుతుందిరా, ఇంత భయమా? అయిపోయింది. పోయింది గైస్ మొత్తానికి అయితే. అసలు దాన్ని టచ్ చేస్తుంది అంటే ఒక మనిషి మొత్తుకున్నట్టే మొత్తుకుంటుంది అది, అందుకే భయం అవుతుంది నాకు. ఏంటి అవుట్ చూడండి గైస్, ఏంది తెలుగులో చెప్పు. ఈ గోడలు మంచిగా కింద కింద ఉన్నాయిగా, ఆడ కూడా అట్లనే ఉందిగా, ఈడ కూడా ఇట్లనే ఉందిగా. ఆడకలు దుంకకుండా ఆడకలు దుంకింది. ఎందుకంటే ఈడ సందు ఉందిరా, ఇటు కూడా ఉంది ఇటు కూడా ఉంది. ఆడైతే లేదు, ఫ్రీ ఉంది కొంచెం, సో ఎగిరిపోయింది. ఇగో గైస్ అను ఆయనకి చాలా బ్లాక్ ఉంది గైస్, నాకు చాలా భయం వేసింది. మా ఇక్కడ సైడ్ ఏంటంటే బ్లాక్ ఉన్న పక్షులు సంథింగ్ ఏదో ఒకటి చేసి వచ్చినట్టు, లైక్ బ్లాక్ మ్యాజిక్ చేతబడి అట్లా. నాకే భయమైంది. అను ఆయనకి నేను మమ్మీ వాళ్ళు అక్కడ పుట్లో సలేస్తారు గైస్. భయమవుతుంది. చలో గైస్, హే గైస్ మొత్తానికి హైదరాబాద్ వెళ్తున్నా గైస్ ఇంటి నుండి. అక్కడ నిన్న ఇంటికాడ డ్రాప్ చేసేసి వెళ్తున్నా, దారి మధ్యలో ఉన్నా. ఇగో ఈరోజు పొద్దుగాల గైస్ ఒకటి జరిగింది గైస్. ఏంటంటే పొద్దుగాల నుండి వ్లాగ్స్ తీద్దాం అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు అక్క పుట్టిన బేబీకి పశ్రికలు సంథింగ్ అది ఏదో అంటారు, అది అయింది. అది తీపేయడానికి వెళ్ళినాం. ఇక పొద్దుగాల వీడియో స్టార్ట్ చేద్దామంటే లేట్ అయిపోయింది, తొందరగా వెళ్ళాలని మమ్మీ చెప్పింది. సో తర్వాత అయినా స్టార్ట్ చేస్తా అని ఇక నేను తొందరగా వెహికల్ నడిపి అక్కడ పోయే వరకు ఓకే బరాబర్ టైం అయింది. అది అయిపోయిందా, ఆడ వ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ గ్యాస్ వచ్చింది. గ్యాస్ అయిపోయామని అటు వెళ్ళిపోయినా, ఇది మిస్ అయిపోయింది. అండ్ మళ్ళీ వచ్చినాక తీద్దామంటే అక్కడ పని అయిపోయింది, పశ్చికలు తీయడం అయిపోయింది కదా. సో అక్కడ మిస్ అయిపోయింది. ఇంటికి వెళ్ళే మూమెంట్లో తీద్దామంటే వర్షం, మళ్ళీ ఇంటికాడేమో తొందరగా పోవాలని ఏదో విధంగా గాయస్. కానీ టైం అయితే మనకు అనుకూలంగా లేదు. వ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ మిస్ అవుతూనే ఉంటుంది. ఏమర్థమైందంటే టైం కూడా మనకు అనుకూలంగా రాదు గాయస్, మనం చేసుకోవాలి. ఈవెన్ 0.1% కూడా రాదు. ఏదైనా మనం ఇన్పుట్ ఇస్తేనే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళే మూమెంట్లో వ్లాగ్ తీస్తున్నా. కష్టం గాయస్, జీవితంలో సక్సెస్ కావాలంటే కష్టం. ఆ కష్టంలోనే మనం థ్రిల్ ఎత్తుక్కోవాలి, చేస్తూ ఉండాలి అంతే. సో గాయస్ ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి అండ్ మళ్ళీ నైట్ ఆటోకి వెళ్ళాలి. ఇప్పుడే టైం 3 అవుతుంది. హైదరాబాద్ వెళ్ళేందుకు 4 అవుతుంది. వ్లాగ్ ఎడిట్ చేసేందుకు 5 అది మళ్ళీ వ్లాగ్ అప్లోడ్ కాదు, అక్కడ నెట్ రాదు. నాకు అన్నీ రాంగ్ మతలబ్ ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉన్నాయి గైస్. మళ్ళీ 3 డేస్కి ఇంటికి రావాలి. రేపు అనుకుంటాం రేపు ఏదో ఒకటి వస్తుంది, దానివల్ల మిస్ అవుతాం. ఎల్లుండి అనుకుంటాం మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది, దానివల్ల మిస్ అవుతాం. ఓవరాల్గా అయితే ఎస్కేప్ అవుతున్నాం గాయస్. నేను ఇప్పుడున్న ఆబ్వియస్లీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో గాయస్. ఎంత మంచి గాయస్, కొండల మధ్యలో ఎంత ప్రశాంతం. అండ్ నాకు ఒకటి దొరికింది గాయస్, ఇగో నెమలిక.